కంపెనీ ఈరోజు ఈ స్థాయిలో వచ్చి ఒక శాటిలైట్ ఛానల్గా ఎదగడానికి ప్రధానమైన పాత్ర ఎంతోమంది దాతలు మరియు షేర్ హోల్డర్స్ వహించారు. వాళ్ళ గురించి మీ మాటల్లో. పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ ఆవిర్భావం, కంపెనీ యొక్క ఎదుగుదల, ఆ యొక్క డెవలప్మెంట్ ఏదైనా కానీ మొట్టమొదటి కారణం పత్రి సార్. రెండవ కారణం పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎవరైనా కంపెనీలో డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు, కానీ సక్సెస్ఫుల్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ కంపెనీ ఉంటుందో ఊడుతుందో కూడా తెలియదు. దట్టు నువ్వేమి ప్రభాస్ కాదు, నేనేం చిరంజీవి కాదు. ఈ కంపెనీలో కేవలం పత్రి సార్ యొక్క పేరు, పత్రి సార్ యొక్క బ్రాండ్ నేమ్తోనే పిఎంసి అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది. పత్రి సార్ని చూసి, పత్రి సార్ మీద నమ్మకంతో ఎవరెవరైతే డబ్బులు పెట్టారో, ఎవరెవరైతే అద్భుతంగా ముందుకొచ్చి సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. పిఎంసి ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటే మొట్టమొదటిసారి, మరి రెండవసారి షేర్ హోల్డర్స్గా ఎవరైతే ముందుకొచ్చి సపోర్ట్ చేశారో ఈ సక్సెస్ అంతా వాళ్ళదే. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎందుకంటే వాళ్ళ గురించి చెప్పినప్పుడు అది మాటల్లో కొంత మాత్రమే చెప్పగలం. ఇది ఏ స్థాయికి వెళ్ళినా సరే, కానీ క్రెడిట్ మాత్రం వాళ్ళదే అవుతుంది. ఈ కంపెనీలో భాగస్వాములు వాళ్ళందరూ, ఆ భాగస్వాములు మీకు ఫోన్ చేసి ఏం చెప్తుంటారు, ఎలా ఫీల్ అవుతుంటారు? చాలామంది అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో స్పెండ్ చేస్తున్నారు మనీ. అంటే ధ్యాన మహాచక్రాలకు కావచ్చు, లేకపోతే ధ్యాన ప్రచారానికి కావచ్చు, ఏదైనా మన తపనంతా ఇతరులకు ధ్యానం చెప్పాలనే కదా. సో పిఎంసి ద్వారా ఆల్ ఓవర్ ఇండియా, యూట్యూబ్ ద్వారా ఆల్ ఓవర్ ద వరల్డ్ కొత్త కొత్త ప్రోగ్రామ్స్. సో అందరి నుంచి ట్రెమెండస్ సపోర్టు, ట్రెమెండస్ ఫీడ్బ్యాక్, రెండు కూడా సపోర్ట్ ఇస్తున్నారు, అంతే అద్భుతంగా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఒక వ్యక్తి కష్టపడి సంపాదించినటువంటి ఒక రూపాయి ఒక చోట సద్వినియోగం అవుతుందంటే ఆ వ్యక్తి పొందే ఆనందానికి అవధులు ఉండవు. అంతకంటే గ్రేట్నెస్ ఏముంటుంది? యూకే నుంచి ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు, యూఎస్ నుంచి ఎంతోమంది ఫోన్ చేస్తుంటారు, ఆస్ట్రేలియా నుంచి, దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి, ఎంతోమంది ఎన్నో దేశాల నుంచి, జర్మనీ నుంచి, అయ్యా మీరు చేసే ప్రోగ్రామ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో, మీకు ఏమైనా సపోర్ట్ కావాలా, వాళ్ళే అడుగుతూ ఉంటారు. సో అట్లా ఎంతోమంది ఆల్రెడీ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. చాలామంది ఈ కరోనా టైంలో ఎన్నో రకాల భయాలకి బాగా గురయ్యారు. చచ్చిపోతాం అనేటువంటి భయాలు కూడా ఎంతోమందికి ఉన్నాయి. అటువంటి టైంలో సో పిఎంసి ద్వారా మీరు టెలికాస్ట్ చేసేటువంటి ప్రోగ్రామ్స్, ముఖ్యంగా పత్రి సార్ ప్రోగ్రామ్స్, ఎన్నో ప్రోగ్రామ్స్, కొత్త కొత్త ప్రోగ్రామ్స్కి మనం శ్రీకారం చుట్టడం జరిగింది. సో వీటన్నిటి పట్ల వాళ్ళ ఆ భయాల్ని వాళ్ళు ఓవర్కమ్ చేయడం జరిగింది. పిఎంసి అనేది ఒక గొప్ప మాస్టర్. అది నాకు తెలిసినంత వరకు ప్రతి షేర్ హోల్డర్ దీంట్లో ప్రతి రూపాయికి, వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి ఎంతో చాలా తృప్తిగా ఉన్నారు, తృప్తిగా ఫీల్ అవుతున్నారు.